28,000 రేపులు అయ్యాయి. పోలీసుల లెక్కల ప్రకారం 2026, 2027లో కూడా అవుతుంది. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు, ఈ మగజాతి. 12 mm రాడ్ కాదు రే, 100 mm రాడ్ దింపేస్తాను. నరికేయాలండి. ఇప్పుడు వాళ్ళు చీర కొట్టుకోవాలనేటప్పుడు సమాజంలో ఏ లంజా కొడుకురా లుంగి పంచుతో నడుస్తున్నాడు? బలుపా అహంకారం చూడండి అక్కడ ఏముందో మీకు చేసి వచ్చినాయా? ఎలా ఉండాలో చెప్పడానికి నువ్వు ఎవనివి? ఆతగానివి. నువ్వు ఆయన నాటకాలంటున్నావు, నువ్వే కూడా బొగ్గాడి. ప్రతివాడు స్టేజ్ ఎక్కేసి ఆడపిల్ల ఇలా ఉండాలి అలా ఉండాలి, మీరు అప్పుడు చెప్పడానికి ఆడపిల్ల ఇలా ఉండాలండి. బతకని బతకనియండి. ఏ మగాడితో సమానంగా బతికే హక్కు లేదా ఆడపిల్లలకి? ఏ వాళ్ళకి నచ్చిన డ్రెస్ వేసుకునే హక్కు లేదా? ఈ మాట విన్న తర్వాత నాగబాబుని ఒక మాట్లాడదాం అనుకున్నా భయ్య. అంటే ఏంటంటే ఇప్పుడు స్వేచ్ఛ లేకుండానే సినిమాలో హీరో ఉన్న ఛాన్స్ వచ్చినాయా? అంటే చదువుకోవట్లేదా, బట్టలు వేసుకోవట్లేదా, వాళ్ళు నచ్చినట్టు ఉండట్లేదా? ఇప్పుడు ఎవరు లేదని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఆడదాన్ని అవమానించిన ఏ ఒక్కడు కూడా బాగుపడలేదు మన పురాణాల ప్రకారం. ద్రౌపదిని నాకు అర్థం కాలేదు సార్. నడి సభలో అవమానించిన ప్రతి కౌరవుడు సర్వనాశనం అయిపోయాడు, ఇంక్లూడింగ్ భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు సహా. ఇక్కడ నాకు విషయం అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరూ రామాయణం మహాభారతాన్ని బయటకు తీస్తూ ఉన్నారు. ఇప్పుడు దానికి ప్రజెంట్ ఉన్న జనరేషన్కి తేడా అయితే నాకు అర్థం కావట్లేదు భయ్య. ఒకప్పుడు వాళ్ళు చీర కట్టుకునే వాళ్ళు అంతే భయ్య. ఇలా అయితే ఏం లేదు కదా, ఇలాంటి మోడర్న్స్ అయితే ఎవరు వేసుకోలేదు కదా. అని వేసుకోవద్దు అని చెప్పేసి అనలేదు, వేసుకుంటే మనుషులు ఇలా అనుకుంటారని చెప్పేసి మాత్రమే ఆయన అన్నాడు అంట. చిరంజీవి గారు చెప్తేనేమో రైట్, శివాజీ గారు చెప్తే రాంగా భయ్య. అవును, నమ్మట్లే కదా. జేజేఎం సినిమా చూడండి, ఓ సాంగ్ ఉంటుంది కదా, హే జానా హే జానా, బాగా ట్రెండ్ అవుతుంది అన్నమాట ఆ సాంగ్ అనేది. ఒక్కసారి పాట నాగబాబు చూపిస్తే బాగుండని చెప్పేసి నేను అనుకుంటాం అయ్యా. అంటే చిరంజీవి చెప్తే మాత్రం తప్పు జరిగిపోయిందన్నమాట, శివాజీ చెప్తే మాత్రం ఒక లెక్కలాగా అయిపోయిందన్నమాట. ఇప్పుడు మొత్తం అఫ్కోర్స్ ఇప్పుడు వచ్చిన రీసెంట్గా వచ్చిన సాంగ్ చూడండి భయ్య, చికిరి చికిరి సాంగ్, అల్ల కూడా బూత్లో ఉండగా భయ్య. దాని గురించి ఎందుకు మాట్లాడలేదు నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. అంటే సాంగ్లో వాడితే ఏం కదామంట, బయట మాత్రం అలా చెప్పకూడదామంట. ఏమనంటే డ్రెస్సులు వేసుకోవాలి, నచ్చినట్టు వేసుకోవాలి. వేసుకొని భయ్య, బికినీలు వేసుకుంటారా, నడరూపని ఏం లేకుండా తిరుగుతారా అన్నది మీ ఇష్టం. ఇప్పుడు వేసుకోకూడదు అని చెప్పి షోడ్ అనలేదు, నచ్చినట్టు వేసుకోరి, మీ ఇష్టం అన్నట్టు బతకండి. స్వేచ్ఛ ఉంది కదా, రాజ్యాంగం రాసింది కదా, మీకు నచ్చినట్టు బతకండి అని చెప్పేసి. బయట ఇలా అనుకుంటా అని చెప్పేసి మాత్రం ఆయన అన్నారామంట. దీన్ని మాత్రం ఎంత రచ్చ చేస్తారు అంటే మామూలు రచ్చ కదా భయ్య. అన్వేషణ మాత్రం గురించి మాట్లాడడానికి టైం ఉంది జనాలకైతే, బట్ వీళ్ళ గురించి మాట్లాడడానికి ఎందుకు అంత రావట్లేదు నాకు అర్థం కాలేదు భయ్య. అని నాకు అనిపించింది భయ్య. ఒకసారి మీరు ఒకటి ఆలోచించండి, ఒక అమ్మాయి నడి రోడ్డు పైన బికినీ వేసుకొచ్చి నడుస్తూ ఉంటే జనాలు ఏ విధంగా చూస్తారు? ఫారెన్ కల్చర్ అయినా ఏ కల్చర్ అయినా ఒకటి పక్కన పెట్టండి, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అమ్మాయి అంటే అంటే దరిద్రమైన బట్టలు వేసుకోవడం కరెక్ట్ భయ్య? అంటే చిన్నపిల్ల బట్టలు వేసుకుంటే మంచిది, చీరలు కట్టుకుంటే ఇక అది వేరేలాగనా? ఇలా మాట్లాడుతాను భయ్య, నాకు అర్థం కావట్లేదు. గైస్ మీరేమనుకోరు, కరెక్ట్ చెప్పండి. ఇలా చెప్పిన దాంట్లో మీకు రైట్ అనిపిస్తుందా? నాకదే శివాజీ చెప్పిందా రైట్ అనే నా యొక్క అభిప్రాయం భయ్య. అమ్మాయిలకి ఏ కంఫర్ట్ ఉంటే ఆ విధంగా డ్రెస్లు వేసుకోండి భయ్య. టీ షర్ట్ వేసుకోండి, జీన్స్ వేసుకోండి, ప్యాంట్స్ వేసుకోండి. ఎవరొద్దని చెప్పేసి నాకు చెప్పండి. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా ఉండండి. చినిగిన బట్టలు వేసుకుంటే జనాలు ఈ విధంగా రియాక్ట్ అవుతాయని చెప్పి మాత్రమే అయితే అన్నారన్నమాట. అంతకంటే దాని వేరే ఉద్దేశం అయితే ఏం లేదు. అండ్ సామాన్య పదం గురించి బూత్గా మాత్రం అనుకోకండి. సినిమాలు చూస్తే మొత్తం బూత్లో అవపడుతుంది దాదాపు అయితే, కానీ దాని గురించి అంత రచ్చి ఉండదు అన్నమాట. ఏది ఏమైనా భయ్య, ఒక అమ్మాయి చీర కట్టుకుంటే అద్భుతంగా ఉందని చెప్పేసి అంటారు. ప్రతి మాడు కోరుకుని కూడా అమ్మాయి చీరలో ఉంటే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటారు. మన సనాతన ధర్మంలో కూడా అదే ఉంది అబ్బయ్య. బికినీలు వేసుకొని చెప్పేసి ఉంది అబ్బయ్య. నాకు అర్థం కాడతాను ఏనంటే ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటారు, కానీ ఈ ధర్మంలో ఇదే నేర్చుకుంది. మన సాంప్రదాయాలు, మన ఆచారాలు, ఫారెన్ కల్చర్కి ఎందుకు అలవాటు పడుతున్నా నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు మన గురించి ఆలోచిస్తూ ఉంటుంటే, మన కల్చర్ని వాళ్ళు అలవాటు వేసుకుంటుంటే మనమే వాళ్ళ గురించి అలవాటు వేసుకుంటామంట. నచ్చట్లేదు భయ్య, నాకు నచ్చట్లేదు.